వైద్యానికి నిర్లక్ష్యం, సూదికి దిక్కు లేదు, దూది కూడా దొరకడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేక బయట కొనలేక పేదల అవస్థలు. దూది కూడా రోగులే తెచ్చుకోవాలని సూచిస్తున్న వైద్య సిబ్బంది. ఇన్సులిన్ ఇంజక్షన్లు ఎక్కడా లభించడం వైను మందులన్నీ సరఫరా చేస్తున్నామంటున్న సర్కార్. ప్రభుత్వ ప్రకటనలకు భిన్నంగా క్షేత్రస్థాయి పరిస్థితులు. 108 సో కాల్ డైల్ చేసినా పలకదు, ప్రాణాలు పోతున్నా రాదు. బాబు ఏలుబడిలో 108 అంబులెన్సుల సేవలు అస్తవ్యస్తం. సరైన నిర్వహణ లేక మూలన పడ్డ 100కు పైగా వాహనాలు. మిగిలినవి ఫోన్ చేస్తే ఎప్పుడొస్తాయో తెలియని దుస్థితి. గ్రామీణ గిరిజన ప్రాంతాల్లోనూ ఆపదలు ఆదుకోని ఆపద్బాంధవి. నిర్వహణ కాంట్రాక్ట్ అస్మదీలకు కట్టబెట్టేందుకు అత్యుత్సాహం. సేవలు అందించడంలో మాత్రం శ్రద్ధ చూపని టీడీపీ కూటమి సర్కార్. అంపసేయిపై ఆరోగ్యశ్రీ. నెట్వర్క్ ఆసుపత్రులకు 3500 కోట్ల బాకీ. ఆరోగ్య ఆసరాకు తిలోదకాలు. ఉచిత వైద్యం అందించబోమంటూ తేల్చి చెప్తున్న యాజమాన్యాలు. సేవల విస్తరణ పట్టించుకొని ప్రభుత్వం నిలిచిన ఎంపానల్మెంట్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇటీవల కంటికి శస్త్రచికిత్స చేయించుకున్న కళ్ళు మంటగా ఉంటే ఏరియా ఆసుపత్రికి వచ్చే వైద్యులు చుక్కల మందు అందుబాటులో లేదని ప్రైవేట్ షాప్లో కొనుక్కోమని చెప్పారు. 500 పెట్టి కొనుక్కోక తప్పలేదు, మా లాంటి పేదలకి ఇది ఆర్థిక భారమే అంటూ ఒక బాధితురాలకు సంబంధించినటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే గొప్ప